నెల్లూరులో సర్వేయర్లు ఆందోళన బాట పట్టారు. సస్పెండ్ కి గురైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. నెల్లూరు ఆర్టీఓ కార్యాలయం వద్ద వారు ధర్నా చేపట్టి అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దశల వారీ ఉద్యమాలలో భాగంగా విధులను బహిష్కరించిన సర్వేయర్లు ఆందోళనకు దిగారు. ఇప్పటికే పలుమార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రీసర్వే తప్పిదాలకు తమను బాధ్యులను చేయడం తగదని తెలియజేశారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వేతనాలు పెంచడంతో పాటు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ కి గురైన సర్వేయర్లను విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే తమంత డ్యూటీలను పూర్తిగా బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, మేము గత నెల 30వ తేదీ గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి మా మీటింగ్ అనేది జరిగింది. మా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. సార్ సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. కానీ గత నెల ఫిబ్రవరి 15వ తేదీన మా గౌరవ డైరెక్టర్ గారి అధ్యక్షత మేరకు కమిటీ ఫామ్ చేసింది. ఆ కమిటీలో మేము ఏదైతే అడిగామో, మేము బేసికల్గా అడిగింది 30,000 బేసిక్ పే, 5,000 ప్రమోషన్ అడిగాము. కానీ దానికి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కమిటీ మీకు అలా కుదరదు, 25,000 బేసిక్ పే ఇస్తాము అనే రిపోర్ట్ ఇచ్చింది. మేము గత 6 సంవత్సరాలుగా చాలా కష్టాలు పడి పొద్దున 6కి నిద్ర లేచి రాత్రి వచ్చేసరికి 10 అవుతుంది. ఎన్నో కష్టాలు పడి మేము రీసర్వే చేసుకుంటూ వస్తున్నాము. అయినా ఇవన్నీ కష్టాలు తెలిపినా కూడా మా గవర్నమెంట్ ఏదైతే కమిటీ ఇచ్చిందో ఆ కమిటీ మాకు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చింది. దానికి అనుగుణంగా మాకు 30,000 బేసిక్ పే కావాలని చెప్పి గత నెల 27గా గౌరవ డీడీ గారికి అలాగే ఏడీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో వాళ్ళు అలా రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు గాను మాలో ఉన్న మా ఇద్దరు సోదరులను సస్పెండ్ చేశారు. దానికి మేము ద్వేషిస్తూ అలాగే ఎవరైతే సస్పెండ్ చేస్తున్నారో వాళ్ళని మా జిల్లాలో ఉన్న 400 సర్వే మాదిరి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చున్నాము. మమ్మల్ని కూడా సస్పెండ్ చేయండి, లేదంటే వాళ్ళని రీవర్క్ చేయండి అని చెప్పడానికైతే మేము ఈరోజు వచ్చున్నాము. మేమైతే చెప్తున్నామని ఇప్పుడు గౌరవ ప్రభుత్వానికి ఎవరు మా మీద నెగిటివ్ చెప్పారు అర్థం కాలేదు. సర్వేలో తప్పు చేస్తారంటే, కానీ వాస్తవానికి సార్ సర్వేలు ఎవరు తప్పు చేయట్లేదు. మా పైన విఆర్ఓలు, ఆర్ఎస్డిటీలు, ఎంఆర్ఓలు, జేసీ వరకు ఉన్నాయి. సో వాళ్ళందరూ ఉన్నారు. మేము వరకే తప్పు చేసామని చాలా పోర్ట్రేట్ చేస్తారు గవర్నమెంట్కి. సో మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, సర్వేలు అనేది ఎవరు తప్పు చేయలేదని మా పైన పై అధికారులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ పై వెళ్ళేసరికి ఫైల్ ఆ విధంగా అవుతుంది. మేమే గ్రౌండ్ లెవెల్లో రైతుకి మేమే కనిపిస్తున్నాం కాబట్టి మేమే తప్పు చేసామనుకున్నారు. అది ఎవరైతే నమ్మద్దు. సో మేము ఈ విధంగా చెప్పేది ఏమంటే, మమ్మల్ని ఒకసారి సానుకూలంగా మా యొక్క బాధను అర్థం చేసుకొని మీరు మాకు సానుకూలంగా స్పందించి మా యొక్క కష్టానికి ఫలితాలు ఇస్తారని కోరుకుంటున్నాము. ఏదైతే మా నెల్లూరు జిల్లాలో 2 సర్వేయర్లు మా సోదరులు సస్పెండ్ చేశారో వాళ్ళు రీవర్క్ చేయాలి. లేదంటే మేము కూడా రేపటి నుంచి అనగా సోమవారం నుంచి కంప్లీట్గా అన్ని సర్వేలు బంద్ చేసేసి డిపార్ట్మెంట్ సర్వే వర్క్స్ చేయకుండా ఉంటామని ఇవే తెలుపుతున్నామండి.